హృదయములో ఒక వ్యక్తి పట్ల కానీ, సంస్థ పట్ల కానీ, దేవుని పట్ల కానీ, ఏ వ్యక్తి పట్ల కానీ క్షమించరాని తనము ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఉండదు. ఖచ్చితంగా నీవు విశ్వాస నడకలో జయకరముగా జీవిస్తూ దేవుని నుంచి ఏదైనా పొందాలనే ఆశ ఉన్నట్టయితే క్షమించాలంతే. ముందుగా ఈ వాక్యాన్ని మీరు గ్రహించగలిగితే మన జీవితాల్లో మార్పు వస్తే ఖచ్చితంగా మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండగలం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అనేక సార్లు దీని గురించి మనం అంతగా పట్టించుకోం. పర్లేదులే, దేవుడు క్షమిస్తాడులే అనేటువంటి ఉద్దేశంతో. కానీ మనం ఎక్కువగా మన సంఘముగా వాక్యం మీద ఆధారపడి నడవాలని బోధిస్తాం. విశ్వాసంలో సమస్తాన్ని మనం పొందుకోగలం దేవుని దగ్గర నుంచి అని కూడా బోధిస్తూ తెలియపరుస్తూ ఆ విధమైనటువంటి జీవితం జీవించాలని మరి ప్రోత్సహిస్తూ ఉంటాం. అయితే ఈ అంశం కూడా విశ్వాసం అనేటువంటి అంశంలోంచి ధ్యానిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 26 వరకు ఒకసారి చదువుదాం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండినట్లుగా చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకంకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేని యందు విశ్వాసం ఉంచుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాణ్ణి క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. 26 కూడా చదవాలి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. మీరు క్షమింపబడని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమింపడు అని కూర్చబడి ఉన్నది. ఓకే, ఇక్కడ ముందు రోజు ఆ సాయంత్రం యేసయ్య అంజూరపు చెట్టుని శపించాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్న వారు నడిచి వస్తుండగా పేతురు ఆ ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టును చూసి విభ్రాంతి పొంది, ప్రభువా, నీవు శపించిన ఈ చెట్టు మొలకల వేర్ల నుంచి ఎండిపోయిందని యేసయ్యతో అన్నాడు. ఎంతో ఆశ్చర్యముతో. యేసయ్య ఏమీ ఆశ్చర్యపడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంలో అటువంటి స్థిరమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఏమీ ఆశ్చర్యపోకుండా ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఇలాగంటారు, హ్యావ్ ద గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి హ్యావ్ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్కి చాలా తేడా ఉంది. తర్జుమాలో అనేక సార్లు దాని నిజమైన అర్థం పోద్ది. అందుకే బాగా అర్థం చేసి, అంటే ఏమంటున్నాడు? దేవుడు ఏ రకమైన విశ్వాసంతో పని చేస్తాడో అటువంటి విశ్వాసం మీరు కూడా కలిగి ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంలో ఉండడం వేరు, దేవుని రకమైనటువంటి విశ్వాసంకి వ్యత్యాసం ఉంది. ఇది మనం తెలుసుకోవాలి అని చెప్పి అక్కడికి ఆపలేదు యేసయ్య. అది బోధించడం మొదలుపెట్టాడు. ఏది ఈ యొక్క గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అనేదంతా మాట్లాడుతున్నామో అది ఏంటి అనేది బోధిస్తూ దాన్ని విపులీకరించాడు. ఏమన్నాడు? హూసోఎవర్ షల్ సే టు దిస్ మౌంటైన్, అంటే ఆ విశ్వాసము కలిగిన వాడు పర్వతముతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాసముతో, అపనమ్మకం లేకుండా, ఎటువంటి అనుమానము లేకుండా, సందేహము లేకుండా మాట్లాడి పలికినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం చెప్పాడు. చెప్పి అక్కడికి ముగించలేదు యేసయ్య. ఆ బోధ 23వ వచనంతో ఆగలేదు.
బోధిస్తూ ఏమన్నాడు, నువ్వు ఏది కోరినా, వాట్ థింగ్స్ ఎవర్ యూ డిజైర్, అంటే ఆశించినవి. మీరు ఏది నమ్మిన ఎడల మీ ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటి నెల్లను. అదే చూసారా, మళ్ళీ తర్జుమాలో పోయింది ఇది. వాట్ ఎవర్ యూ డిజైర్, నువ్వు ఏది కోరుతున్నావో, ఏది ఆశిస్తున్నావో అది పొందాలనుకుంటే ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేసినప్పుడు అది పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అయితే ఏ విధమైనటువంటి ప్రార్థన ఇది? విశ్వాసముతో కూడిన ప్రార్థన గురించి బోధించాడు యేసయ్య. విశ్వాసము ద్వారా ఏ విధంగా పొందాలో బోధించి అక్కడికి కూడా ఆపలేదు యేసయ్య. ఇంకా బోధిస్తున్నాడు. ఏమన్నాడు? అయితే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, ఏదైనా పొందాలని ఆశతో వచ్చారు అనేక మంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి నుంచి ఏదో ఒకటి పొందాలని ఆశ ఉందా లేదా చెప్పండి? ఉంది కదండి. అది ఉద్యోగం అవ్వచ్చు, స్వస్థత అవ్వచ్చు, ఆర్థిక విషయాలు అవ్వచ్చు, లేకపోతే సంతోషం అవ్వచ్చు, సమాధానం అవ్వచ్చు, మరి వివాహ విషయంలో అవ్వచ్చు, ఏదో ఒక. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించి మన అవసరాలు తీర్చే దేవుడని మనకు తెలుసు. కాబట్టి ఈ కోరికతో మనం వచ్చినప్పుడు ఏమంటున్నాడు యేసయ్య? విశ్వాసముతో ప్రార్థన చేయమంటాడు. అయితే అక్కడికి ఆపలేదు ఆయన. మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయమన్నాడు. అయితే ఈ ప్రార్థన ఏ విధంగా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. వెన్ యూ స్టాండ్ టు ప్రే, ప్రార్థన చేయడానికి నీవు వచ్చినప్పుడు, నిలబడ్డప్పుడు, ఫర్గివ్ అన్నాడు. క్షమించుడి. చెప్పండి అందరు, మళ్ళీ చెప్పండి. వెన్ యూ స్టాండ్ టు ప్రే, ఫర్గివ్. ఆగండి. అంటే హృదయములో ఒక వ్యక్తి పట్ల కానీ, సంస్థ పట్ల కానీ, దేవుని పట్ల కానీ, ఏ వ్యక్తి పట్ల కానీ క్షమించరాని తనము ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఉండదు. చూసారా? విశ్వాసములో ముందుకు సాగాలన్నా, విశ్వాసము ద్వారా దేవుడి నుంచి ఏదన్నా పొందాలన్నా, విశ్వాస వీరులుగా పనిచేయాలన్నా, ఏదన్నా సాధించాలని ఉంటే నీ జీవితంలో విశ్వాసము ద్వారా, దేవుడు ఏమన్నాడు? ప్రార్థన అవసరం. కానీ ఈ ప్రార్థన చేసినప్పుడు నీ హృదయ వైఖరి ఎలాగ ఉండాలి? క్షమించే గుణం ఉండాలి. ఎవరైనా నీకు ఏ రకమైన హాని చేసినా, ఏది వ్యతిరేకంగా చేసినా వారిని క్షమించుడి అంటున్నాడు. వెన్ యూ ప్రే, ఫర్గివ్. అంతేకాదు, ఇంగ్లీష్లో ఇంకా చూద్దాం, చూడండి. ఫర్గివ్. ఎందుకు? దట్ యువర్ ఫాదర్ ఆల్సో విచ్ ఇస్ ఇన్ హెవెన్ మే ఫర్గివ్ యువర్ ట్రెస్పాసెస్. నీవు క్షమించినప్పుడు దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమిస్తాడు అన్నాడు. అంతేకాదు, నువ్వు క్షమించని ఎడల నీ తండ్రి అయిన దేవుడు నిన్ను కూడా క్షమించడు అన్నాడు. కాబట్టి వినండి, ఒక వ్యక్తిని క్షమించాలో క్షమించకూడదో అనే నిర్ణయం తీసుకునే ఆ చాయిస్, ఎన్నిక నీకు ఇవ్వటం లేదు దేవుడు. అర్థమైందా? The pleasure of choosing whether you can forgive or not is not given to you. ఖచ్చితంగా నీవు విశ్వాస నడకలో జయకరముగా జీవిస్తూ దేవుడి నుంచి ఏదైనా పొందాలనే ఆశ ఉన్నట్టయితే క్షమించాలి, అంతే. ఆ వ్యక్తి ఏమి చేసినా, ఏ రకమైనటువంటి బాధ ద్వారా, లేకపోతే నొప్పి ద్వారా, హాని ద్వారా నువ్వు వచ్చినను క్షమించాలి. అది చెప్పడం చాలా సులువు, కానీ చేయడం చాలా కష్టమని మన అందరికీ తెలుసు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. ఆమేన్. కానీ వినండి, ఇది ఆజ్ఞ అని మర్చిపోకండి. అందుకే దీని గురించి కొద్దిగా దీర్ఘంగా ఆలోచిస్తూ, దీని గురించి వాక్యములు ఏ విధంగా వ్రాయబడిందో తెలుసుకుంటూ, ఆ జ్ఞానంలోకి వచ్చినప్పుడు దేవుని సహాయము చేత ద్వారా మనం ఖచ్చితంగా ఇతరులని క్షమించే వ్యక్తులుగా అవ్వగలం. హల్లెలూయా. దేవుని కృప, దేవుని సహాయముతో ఎటువంటి గాయమైనా, ఎటువంటి హాని అయినా, ఎటువంటి నష్టమైనా ఏ వ్యక్తి చేసినా అతనిని లేకపోతే వారిని క్షమించే శక్తి, సామర్థ్యము దేవుడు మనకిస్తాడు.
నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, ఒక వ్యక్తి తన హృదయంలో క్రోధము, క్షమించరాని తత్వం అనేటువంటి హృదయం కలిగిన వాడు విశ్వాసంలో ఎప్పుడు కూడా ముందుకు కొనసాగలేడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఫెయిత్ విచ్ వర్కెత్ బై లవ్ అంటే విశ్వాసం ఏ విధంగా పనిచేస్తుంది? ప్రేమ ఉన్న దగ్గరే విశ్వాసం పనిచేస్తుంది. హేట్రెడ్ ఏంటండి? ద్వేషం, ద్వేషము, రిజెంట్మెంట్ తిరస్కారం. కాదు. ఇంగ్లీష్లో చెప్పానండి ముందు, మీరు తెలుగులో హేట్రెడ్, గ్రడ్జ్, రిజెంట్మెంట్. ఇవన్నీ ఇటువంటి క్రోధము, కక్ష, పగ అనే ఉన్న హృదయం ఎప్పుడు కూడా విశ్వాసంలో ముందుకి సాగలేదు. గమనించండి, అనేక మంది మనం విశ్వాసం గురించి చాలా వింటాం, మనం ఈ సంఘంలో చాలా బోధిస్తాం. విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని కూడా అనేకులు మనలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత విశ్వాసంలో ముందుకు కొనసాగాలన్నా ఎందుకో అవ్వటం లేదు. ఇదే కారణం అని నేను అంటం లేదు, కానీ ఒకసారి పరిశీలించి చూసుకోవాలి మన హృదయంలో. ఎవరినైనా క్షమించకుండా ఉన్నట్టయితే అది కూడా నీ విశ్వాస నడకకు అడ్డుగా నిలబడుతుంది. విశ్వాసంలో నువ్వు ఏదైనా దేవుని నుంచి పొందాలనుకుంటే ఈ క్షమించకుండా ఉన్నావు చూసావా, ఆ మనస్తత్వం, ఆ హృదయమే దేవుని నుంచి నువ్వు పొందకుండా సాతాను దాన్ని వాడగలరు నీ యొక్క దీవెన ఆపడానికి. హల్లెలూయా. విశ్వాసానికి కావాల్సింది ఏంటో తెలుసా? అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ లవ్. ప్రేమ అనేటువంటి వాతావరణం కావాలి. యేసయ్య కంటే గొప్ప వ్యక్తి, విశ్వాసంలో పనిచేసిన వ్యక్తి లేడు. యేసయ్య ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించలేదు. ఎవరి పట్ల కక్ష లేదు ఆయనకి, ఎవరి పట్ల ద్వేషము లేదు. ఆయన హాని చేసిన వారిని కూడా ఆయన ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి జీవించాలంటే క్షమించే గుణము కలిగిన వ్యక్తిగానే ఉండాలి. క్షమించే గుణము ఉన్నప్పుడే నువ్వు ఈ దేవుని రాజ్యంలో జయకరమైన జీవితం జీవిస్తూ ముందుకి కొనసాగలవు. కానీ ఈ రోజుల్లో మన వాతావరణం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మనం పెంచబడిన వాతావరణం ఎలాగుంటుందంటే అందరికంటే నా అనే ఆశ, అభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడుగా ఈ యొక్క నేనే ముఖ్యమైన వ్యక్తిని అన్నటువంటి ఆ తలంపుని బట్టి ఈ రోజుల్లో క్షమించడం అనేది దాన్ని వెక్కిరిస్తారు జనం, కానీ పగ తీసుకోవడమే నేర్పిస్తుంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మన సినిమాలు చూసినట్టయితే ఏం నేర్పిస్తాయి ఈ సినిమాలు? ఎవడైతే తప్పు చేశాడో వాడిని చట్టానికి అప్పచెప్పరు, దేవునికి అప్పచెప్పరు, వాడు పగ తీర్చుకుంటాడు. నేను చెప్పేది కరెక్టేనండి? వాడు హీరో. వాడు హీరో అంటే చేతిలో రివాల్వర్ అని ఉండాలి, కత్తి ఉండాలి, రక్తంతో నిండిపోయి ఉండాలి, ఆడు సచ్చి ఉండాలి. వాడు హీరో. పగ తీర్చుకోవడం ఇదేమవుద్ది? మొత్తం ఈ యొక్క కల్చర్ని, అంటే మన సంస్కృతిని, మన యొక్క జీవిత విధానం యొక్క తలంపునే మార్చేస్తుంది. దేవుని వాక్యము యొక్క బోధించేది దీనికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి బోధ. మనము దేవుని బిడ్డలము కాబట్టి ఈ సంస్కృతి ఏమి నేర్పిస్తుందో దాని ప్రకారంగా జీవించడం కాదు, కానీ వాక్యము ఏం బోధిస్తుందో దాని ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. నమ్మిన వారు ఆమెను చెప్పండి ఒకసారి. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము
అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.